ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట. ఎవరంటున్నారు? మన పాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమంటున్నారు? ఉదయం పొలం బాటనంట, సాయంత్రం ప్రజలతో బాట. కట్టె పట్టుకొని ఆ పొలం లేడ తిరుగుతాడు, కింద పడతాడు, మళ్ళా ఏం చేస్తాడో అర్థమైతలేదు. ఆయన చూడు ఎట్లా చూపిస్తున్నారు, అబ్బూ వివేకానందని చూపించినట్టే ఉంది. కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం. నేటి నుంచి 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటన. మే 10న సిద్దిపేటలో బహిరంగ సభలో ముగింపు. స్టార్ట్ చేసిండు మొత్తం మన పెద్ద బస్సును సారు. కేసీఆర్ బస్సు యాత్రకు సర్వమంతా సిద్ధం చేసిండు. 17 రోజులంట. మొత్తం 10న సిద్దిపేటలో బహిరంగ సభ క్లోజ్. శతాబ్దం మొత్తం క్లోజ్ చేసుకుంటాడు ఇక ముగింపు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కేసీఆర్ యాత్ర కొనసాగనున్న బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట ఉండేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలోని ఉదయం పర్యటనలో రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. నమ్ముతుర్రా ప్రజలలో ఈయన ఏమంటున్నాడు? సాయంత్రం ఏమో ఉదయం ఏమో పొలం బాటనంట, ఉదయము పొలం బాట అంటే ఇప్పుడు సాయంత్రం ఏమో ప్రజలతో మాట. ఏమన్నా అర్థమైందా? కొన్ని ఉదయం ఏమో మంచి టైం ఉన్నప్పుడు ఏమో పొలం బాట పడతాడంట, అంటే అందగిన స్వార్థమే, పొలం చూసుకుంటాడు. మధ్యాహ్నం ఎండకు భయపడి సాయంత్రం వచ్చి ప్రజలతో వాడతాడంటే మరి ఈయన యాత్ర ఎట్లా మొదలు పెడతాడు? యాత్ర ఏ టైంలో చేస్తావు చెప్పు నువ్వు? ప్రజలతో మాట ఏ టైంలో చేస్తావు? బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం చేసుకున్నాడంటే ఈ విధంగా మార్నింగ్ ఏమో పొలం బాట, సాయంత్రం ప్రజల బాట. ఏంది ఇవన్నీ కథలు పడతాడంట అన్ని. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏం పూజలు చేస్తారు దీనికి? ఏం పూజలు? ఏమైనా అష్టోత్తరాలా? కొన్ని గణపతి హోమం చేస్తారా? ఏం చేస్తావు? ఇక బిడ్డ బయటికి వెళ్ళాలని మనం చేస్తావు ఏం మరి. వారం నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజల బాట. ఏం చేస్తాడు అన్నీ అర్థం కాకుండా వారి కష్టాలను తెలుసుకుంటాడంట. ఏం ఆడి ఏ రోజైనా పోయినా అవును, ఏ రోజైనా రానిచ్చినవా? ఏ రోజైనా ఎవరైనా రానిచ్చినవా? ఎవరితోడైనా ప్రశాంతంగా మాట్లాడినావా? అంతెందుకు మా మీడియా సోదరులను ఎప్పుడైనా కానీ పలకరించినవా? ఎప్పుడన్నా పలకరించినవా చెప్పు నువ్వు? పాపం వాళ్ళకి ఏమన్నా ప్లాట్ ఇచ్చినవా? ఏం మాట్లాడతావు? ఒక్క మాట వయసుకు దగ్గర మాటలన్నా మాట్లాడాలి కేసీఆర్. ప్రతి నియోజకవర్గంలో ఉదయం పర్యటనలో రైతులతో మాట్లాడి కష్టాలను తెలుసుకుంటాడంట. ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు లేడు కానీ ఇప్పుడు తెలుసుకుంటాడంట. మరి తెలుసుకొని ఏం చేస్తాడో చూడాలి. కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోలు పాల్గొంటాడు. ఎన్ని షోలు పాల్గొంటావు? పొద్దుటిపూట అది చేస్తుంటావు, మళ్ళీ సాయంత్రం ఇది చేస్తుంటావు, ఎండకు తిరుగుతావు నువ్వు. చూద్దాం అది ఏం చేస్తావు. అనంతరం బీఆర్ఎస్ నాయకత్తులు కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ ఇతర నాయకులు బస్సు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటన కొనసాగేలా షెడ్యూల్ను రూపొందించారు. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతాడంట 17 రోజులలో. తర్వాత తొలి రోజు బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బస్సు యాత్ర తెలంగాణ భవన్ నుంచి మొదలవుతుందంట. అబ్బు ఫస్ట్ రోజే తెలంగాణ బస్సు యాత్ర మొదలై ఎల్బీ నగర్, చౌటుప్పల్, నక్కరకల్లో క్రాస్ రోడ్, నల్గొండ మాడుగుల మీదుగా మిర్యాలగూడకు చేరుకుంటుంది. అక్కడ సాయంత్రం 5:30 రోడ్డు షోలో కేసీఆర్ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది. మిర్యాలగూడలో చేరుకొని అక్కడ సాయంత్రము ఎన్నికల షో ప్రారంభమవుతుందంట. కేసీఆర్ ఎన్నికల పర్యటనకు ప్రారంభమవుతుంది. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నారకటపల్లి బైపాస్ రోడ్డు, తర్వాత కేతేపల్లి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, అక్కడనే బస చేస్తారు. ఎందుకంటే మంచిగా సాయంత్రం టైంలో బ్రహ్మాండంగా వంట చేసి పెడతాడు. ఇంత రొయ్యలు తెచ్చేసి తింటాడు, అన్నే బస చేస్తాడు. ఇక చేసేదేమున్నది ఇంకా. తర్వాత రాత్రి అక్కడే బస చేస్తారు. పర్యటన చివరి రోజు కేసీఆర్ 10న సిరిసిల్లలో సాయంత్రం 5 గంటలకు రోడ్డు షోలో పాల్గొని అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభకు హాజరై తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. హైదరాబాద్కు నందినగర్కి వచ్చే వరకు మనిషి అంత ఉండదు. ఎంత తిరిగినా ఏం చేసినా పొద్దుటి పూటనేమో కరెక్ట్గా పొలం బాట పడతా అంటున్నావు ఎండలేనప్పుడు, సాయంత్రం మళ్ళీ చల్లగా ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడదాం. మరి ఎండకే ఎట్లా షో చేస్తావో చూడాలి. నీ షోకి ఎంతమంది హాజరవుతారు, నువ్వు ఎంతమందిని గెలిపించుకుంటావు, ఏం చేస్తావు చూడాలి. తెలంగాణ ప్రజలలో ఒక్కసారి చూడండి ఆయన స్కెచ్ ప్రణాళిక ఎట్లుంది.
ఉదయం అంతే అంత ఎర్లీ మార్నింగ్ ఈయన లేచి ఈ వయసులో పొలం బాట పడతాడంటే ఏం పొలం బాట పడతాడు? ఫామ్ హౌస్కి పోతాడు, ఫామ్ హౌస్ కాడికి పోతాడు, కాన్వాయ్ తోటి తిరిగి వస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం అంతా తిరిగి సాయంత్రం ప్రజలతో మాట. ఏది తెలంగాణ ఈ విషయాలన్నీ మాట్లాడి ఇక అన్ని అబద్ధాలు సృష్టించి చెప్తాడనమాట. చెప్పి మొత్తం ఎక్కడ పోయి కాంగ్రెస్ని నిందించడం తప్ప ఇంకేం లేదు.